హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం ఇప్పటి వరకు జనవరి నుంచి జూన్ వరకు సంబంధించి ఈ యొక్క ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాం. బట్ కేవలం ఈ యొక్క ఫిబ్రవరి మంత్కు సంబంధించి మాత్రం పెండింగ్ ఉంది. సో ఆ వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కేవలం 30% మాత్రమే ఈ యొక్క వాచింగ్ అవర్స్ చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు 69%, దాదాపు సబ్స్క్రైబ్ చేసుకోని వారే 69% చూస్తున్నారు. సో ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సో దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు బూస్టప్గా ఉంటుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో యొక్క సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలిపుదాం. సో యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ మీకు తెలిసిన విషయమే కదా, ప్రతి నెలలో కూడా ఈ యొక్క జిఎస్టీ వసూళ్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఆర్థిక శాఖ ఇస్తుంది, జిఎస్టీకి సంబంధించినటువంటి శాఖ. సో దానికి సంబంధించి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 2024 జనవరి నెలలో జిఎస్టీ వసూళ్లు ఎంతగా నమోదయ్యాయంటే 1.72 lakh crores, 1,72 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క జిఎస్టీ వసూలు అనేవి నమోదు కావడం జరిగింది. 1.72 లక్షల కోట్లు. అండ్ 2023 డిసెంబర్లో ఈ యొక్క ఎన్ని వసూళ్లు నమోదయ్యాయంటే 1.64 లక్షల కోట్లు. అండ్ నవంబర్లో వచ్చేసి 1.68 లక్షల కోట్లు. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కంటెంట్. ఓకే, ఆల్రెడీ మనం జూన్ వరకు 2024 జూన్ వరకు కంటెంట్ చేశాం, అవన్నీ అప్డేటెడ్ ఉంటాయి. బట్ ఇక్కడ కూడా కొన్ని అంశాలు మిస్ అయి ఉంటాయి కాబట్టి ఇది నెలవారీగా అప్డేట్ అంశాలు చూసుకుంటూ ఉండాలి ఎకానమీ అన్న తర్వాత. కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్ కూడా పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ తాజాగా చూసుకుంటే 2024 జనవరి నెలకు సంబంధించి స్థూలంగా చూసుకుంటే జిఎస్టీ వసూళ్లలో మొత్తం 1,72,129 కోట్ల జిఎస్టీ వసూలు నమోదైంది. ఇందులో సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 43,552 కోట్లు. అండ్ ఈ యొక్క స్టేట్ జిఎస్టీ వచ్చేసి 37,257 కోట్ల రూపాయలు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్, సో ప్రతి నెలలో కూడా మనం ఈ యొక్క నోట్ అనేటువంటి అంశాలు చూస్తున్నాం ఎకానమీలో. సో జిఎస్టీ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 2017 జూలై 1. 2017 జూలై 1 అత్యధిక జిఎస్టీ వసూలు నమోదైనటువంటి రెండవ నెలగా ఏది నిలిచిందంటే 2024 జనవరి నిలిచింది. అండ్ దీని తర్వాత అప్డేటెడ్ అంశాలు 2024 ఏప్రిల్ నెలలో అత్యధిక జిఎస్టీ వసూలు నమోదయ్యాయి. సో అక్కడ కూడా మనం డిస్కస్ చేసేటం పాయింట్స్, బట్ ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి కాబట్టి మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అండ్ అత్యధిక జిఎస్టీ వసూలు నమోదైంది ఎప్పుడంటే 2023 ఏప్రిల్, యాజ్ పర్ 2024 ఫిబ్రవరి నాటికి ఇది. ఓకే, అండ్ ఫర్దర్ 2024 ఏప్రిల్, మే, జూన్ నెలలో వాటి సంఖ్య మారుతుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. సో ఏంటి ఆ పేటీఎంకు ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే చూద్దాం. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, దాన్ని పీపీబీఎల్ అని పిలుస్తారు. సో ఆ యొక్క బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 29 నుండి డిపాజిట్ల స్వీకరణ. సార్ ఫిబ్రవరిలో 29 తేదీ ఉండదు కదా అని మీకు అనిపిస్తే 2024లో ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. బట్ 2024లో ఫిబ్రవరి 29 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫిబ్రవరి 29 లేదు కానీ నన్ను క్వశ్చన్ చేయకండి. సో ఇక్కడ డిపాజిట్ల స్వీకరణ, కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్ల టాపప్లు సహా దాదాపు అన్ని సర్వీసులు నిలిపివేయాలని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ పదే నిబంధనలు ఉల్లంఘించడము అండ్ పర్యవేక్షణ ఆందోళనకరంగా ఉన్నందుకు గాను ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ పీపీబీఎల్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 2017లో ఏర్పడింది. అండ్ దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో ఉంటుంది. ఓకే, అండ్ దీని యొక్క ఫౌండర్ ఎవరంటే విజయ్ శేఖర్ శర్మ. అండ్ పేటీఎం, సో పేటీఎం వేరు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వేరు. సో పేటీఎం ఎప్పుడు ఏర్పడిందంటే 2017లో ఏర్పడింది. అండ్ దాని నుంచి పుట్టుకొచ్చింది ఈ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్. ఓకే, దానికి కూడా సీఈఓ ప్రజెంట్ విజయ్ శేఖర్ శర్మ ఉన్నాడు. అండ్ దాని హెడ్ క్వార్టర్ కూడా మీకు నోయిడాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్
సో క్రిసిల్ అనేటువంటి సంస్థ భారతదేశ జీడిపికి సంబంధించి ఒక అంచనాను నమోదు చేసింది. ఏంటంటే 2024, 31 మధ్య 6.7% వృద్ధి నమోదవుతుందని ఈ యొక్క క్రిసిల్ అనేటువంటి సంస్థ అంచనా వేయడం జరిగింది. ఎప్పటికీ 2024, 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రతి సంవత్సరం సగటున 6.7% మేర వృద్ధిని నమోదు చేయగలదని ఈ యొక్క క్రిసిల్ తన తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది. అండ్ కరోనాకు ముందు సగటు ఆర్థిక వృద్ధి వచ్చేసి 6.6%తో పోలిస్తే ఇది 0.1% ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ యొక్క ధోరణికి మూలధన వ్యయాలు ఈ యొక్క కీలకంగా నిలవగలవని ఈ యొక్క క్రిసిల్ అనేటువంటి సంస్థ అంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క వృద్ధి రేటు అంటే ప్రజెంట్ 2023-24లో 7.6%, అలాగే వచ్చే సంవత్సరం అంటే ప్రజెంట్ 2024-25లో 6.4%. సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే మనం ఫిబ్రవరి నెలలో డిస్కస్ చేస్తున్నాం ఇది. అంటే అప్పుడు 2023-24 అవుతుంది. అండ్ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ప్రజెంట్ 2024-25 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ముందుగానే చెప్పాను. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఎకానమిక్ కరెంట్ అఫైర్స్. ఓకే, క్లారిటీ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక నివేదికనైతే వెల్లడించడం జరిగింది. సో 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవతరిస్తుంది అని ఇటీవల ఏ సంస్థ అంచనా వేసింది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి అంచనాలకు సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.5% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజెంట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో. అండ్ దేశ ఆర్థిక వ్యవస్థ 2023లో చాలా బలమైన పనితీరు కనపరిచినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు IMF అంచనా వేయడం జరిగింది. అండ్ అలాగే భారతదేశం చేపట్టినటువంటి అనేక సంస్కరణలను ఇదే విధంగా కొనసాగిస్తే ఏం జరుగుతుందంట, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఓకే, అండ్ ప్రజెంట్ IMF క్రిస్టల్ MD ఎవరు ఉన్నారంటే మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టలీనా జార్జివా ఉన్నారు. క్రిస్టలీనా జార్జివా IMF. అండ్ ప్రజెంట్ ఎప్పుడు ఏర్పడిందంటే ఈ యొక్క సంస్థ 1945లో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉంటుంది, అమెరికాలో. ఓకే, నెక్స్ట్, సో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి ఈ యొక్క 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఒక నివేదికను అయితే వెల్లడించడం జరిగింది. 97.5% నోట్లు వెనక్కి వచ్చేసినట్లు జరిపింది. సో 2023 మే 19, డేట్ గుర్తుపెట్టుకోండి, 2023 మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ యొక్క 2000 రూపాయల నోట్లను విత్డ్రాలు అంటే పూర్తిగా రద్దు కాదు, విత్డ్రాల్ అంటే వెనక్కి తీసుకుని రావడం అనేటువంటి ఆదేశాలు. ఓకే, సో 2023 మే 19 అయితే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇప్పటికీ 2024 ఫిబ్రవరి నాటికి ఈ యొక్క 97.5% నోట్లు అయితే వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నెక్స్ట్, సో మానిటరీ పాలసింగ్ కమిటీ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీలో చాలా ముఖ్యమైన అంశం ఇది. మానిటరీ పాలసింగ్ కమిటీ, దాన్ని MPC అని పిలుస్తారు. దాన్ని తెలుగులో పరపతి విధాన సమీక్ష అని అంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 8న 2024 ఫిబ్రవరి 8న అయితే ఈ యొక్క మానిటరీ పాలసింగ్ కమిటీకి సంబంధించి నివేదికను లేదా నిర్ణయాలను వెల్లడించడం జరిగింది. సో అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ యొక్క వివరాలను వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. సో ప్రజెంట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి అంచనా రేటు 7% ఉంటుంది అని, అంటే ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 7%. 2023-24లో జీడిపి వృద్ధి రేటు 7.3%. ఓకే, ఎప్పటికి ఇది 2024 ఫిబ్రవరి నాటికి. అండ్ రెపో రేట్ వచ్చేసి 6.65%. అండ్ ఇది వరుసగా 6వసారి కొనసాగింపు చేయడం జరిగింది. అలాగే రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%. అలాగే SDF వచ్చేసి మీకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారు, ఒక్కోసారి అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, మీకు 6.25%గా అంచనా వేశారు. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసి 6.75%. అలాగే బ్యాంక్ రేట్ వచ్చేసి 6.75%. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4.50%. అలాగే SLR స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చేసి 18%. అలాగే రీటైల్ ద్రవ్యోల్బణం వచ్చేసి 4.5%గా అంచనా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మీకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు 2024 ఫిబ్రవరి 8న వెల్లడించిన విషయాలు. ఓకే. అండ్ మరొక విషయం చూసుకుంటే ద్రవ్యోల్బణ సగటు వచ్చేసి 2023-24లో 5.4% ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది ఈ యొక్క సమీక్షలో. అలాగే ఇంటర్నెట్ లభ్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ డిజిటల్ రూపీ వినియోగదారులు సులువుగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించేలా కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి నమూనా ప్రాజెక్టులో ఆఫ్లైన్ ఈ రూపాయిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగంగా చేస్తోంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమీ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.2%గా అంచనా వేయడం జరిగింది. సో ఇది అంచనా అంటే అర్థం ఏంటంటే అటో ఇటుగా ఉంటుందని. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డైరెక్ట్ అడుగుతారు. 2024 ఫిబ్రవరి నెలలో ఓఈసిడి సంస్థ నివేదిక ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఆన్సరు 6.2% అని మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, సో ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్ మరియు జపాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఆర్థిక మాంద్యంలోకి ఏవైనా దేశాలు వెళ్ళాయంటే కంపల్సరీగా అక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అంశం అది కంపల్సరీగా. ఓకే, సో ఇక్కడ చూద్దాం. వరుసగా 2 త్రైమాసికాల పాటు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే అధికారికంగా మాంద్యంలోకి వెళ్ళినట్లు ప్రకటిస్తారు. సో ఏంటి ఆర్థిక మాంద్యం అంటే ఒకసారి చూస్తే వరుసగా 2 త్రైమాసికాలు అంటే ఏంటి, 3 మంత్స్కి ఒకసారి వస్తుంది కదా. సో అవి వరుసగా 2 త్రైమాసికాల పాటు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే దాన్ని ఏమంటారంటే ఆర్థిక మాంద్యంలోకి ఆ దేశం వెళ్ళినట్లు తెలుపుతారు. సో ప్రజెంట్ బ్రిటన్, జపాన్లు ఇదే ఎదుర్కొంటడం జరిగింది 2024 ఫిబ్రవరి నెలలో అప్డేట్ ఇది. బ్రిటన్ జీడిపి సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో 0.3% క్షీణించింది. మరి జూలై, సెప్టెంబర్లో జీడిపి ఎంత శాతం క్షీణించింది? 0.1%. సో ఇక్కడ రెండు త్రైమాసికాల్లో క్షీణించింది కాబట్టి దీన్ని ఆర్థిక మాంద్యంగా ప్రకటిస్తారు. అలాగే జపాన్ ఆర్థిక వ్యవస్థ అక్టోబర్, డిసెంబర్లో జీడిపి 0.4% క్షీణించింది. అలాగే జూలై, సెప్టెంబర్లో కూడా 2.9% క్షీణించింది. ఇక్కడ కూడా 2 త్రైమాసికాలు వరుసగా క్షీణించింది ఆర్థిక వ్యవస్థ కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? ఆర్థిక మాంద్యం అని పిలుస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. ప్రజెంట్ అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ, అలాగే టాప్ పొజిషన్లో ఉంది ఈ యొక్క అమెరికా ఆర్థిక వ్యవస్థ. దాదాపు $27.94 ట్రిలియన్. ఓకే, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంది, $17.5 ట్రిలియన్. అండ్ జర్మనీ వచ్చేసి 3వ స్థానంలో ఉంది, $4.4 ట్రిలియన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటీవలే ఈ యొక్క బ్రిటన్ మరియు జపాన్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళాయి. అయితే ఏ దేశాన్ని ముందుకు నెట్టాయి అని అడుగుతారు మీకు ఎగ్జాంపుల్. సో ఇక్కడ యాక్చువల్లీ 3rd ప్లేస్లో ఉండాల్సిన దేశం ఏదంటే జపాన్ ఉండాలి. 4th ప్లేస్లో ఉండాల్సినటువంటి దేశం ఏది ఉండాలంటే భారత్ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, 5th ప్లేస్లో భారత్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జపాన్ దేశం ఏం చేసిందంటే ఇప్పుడు క్షీణించింది కదా, ఈ యొక్క ఆర్థిక మాంద్యం క్షీణించింది కాబట్టి 4th ప్లేస్లో ఉన్నటువంటి జర్మనీ 3rd ప్లేస్లోకి వెళ్ళింది అండ్ 3rd ప్లేస్లో ఉన్నటువంటి జపాన్ 4th ప్లేస్లోకి వచ్చింది. సో ఇది మీకు అర్థమయ్యేటువంటి ఒక అంశము. సో అప్పుడు 2nd ప్లేస్లో చైనా ఉంది, 3rd ప్లేస్లో జర్మనీ ఉంది అండ్ 4th ప్లేస్లోకి వచ్చింది జపాన్, $4.2 ట్రిలియన్. అండ్ 5th ప్లేస్లో భారతదేశం ఉంది, మన భారతదేశం $4.1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో. సో ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్, జపాన్ను వెనక్కి నెట్టి జర్మనీ ఒక స్థానం ముందుకెళ్ళింది. అంటే జర్మనీ 3వ స్థానానికి వెళ్ళింది, జపాన్ 4th ప్లేస్లోకి వెళ్ళింది. ఓకే, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, చమురు గిరాకీ వృద్ధిలో అగ్రస్థానానికి భారతదేశం వెళ్ళింది. సో చూద్దాం, 2027లో అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో చైనాను వెనక్కి నెట్టి భారతదేశం ఏం చేసింది? అగ్రస్థానంలో నిలిచిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటి సంస్థ అంచనా వేయడం జరిగింది. IEA అని పిలుస్తారు దీన్ని. సో ఈ యొక్క సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉంటుంది అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి 1974లో ఏర్పడింది అండ్ సభ్య దేశాలు వచ్చేసి 31 సభ్య దేశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సిబిడిటి యొక్క సంస్థ సెంట్రల్ బేస్డ్ ఈ యొక్క డైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటి సంస్థ ఉంటుంది కదా. సో ఒక్కో పన్ను చెల్లింపుదారులకు సంబంధించి పన్ను డిమాండ్ను ఏం చేసిందంటే ₹1,00,000 వరకు ఉంటే వాటిని ఆదాయ పన్ను శాఖ ఉపసంహరించుకుంటున్నట్లు ఈ యొక్క డైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటి సంస్థ సిబిడిటి అని పిలుస్తారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్.
అండ్ ఆ యొక్క సంస్థ తెలిపింది. అండ్ ఈ యొక్క సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1860లో ఏర్పడింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ నితిన్ గుప్తా ఉన్నారు. నితిన్ గుప్తా. ఓకే, నెక్స్ట్ కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికనైతే వెల్లడించడం జరిగింది ఫిబ్రవరిలో. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధిని, సో ప్రజెంట్ ఎకానమీ అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటును 7%గా నమోదు చేయవచ్చు అని కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా వెల్లడించడం జరిగింది. సో అప్పటితో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తుంది గతంతో పోలిస్తే. అండ్ 2023-24లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.3% నమోదవుతున్నటువంటి అంచనాలు కూడా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించడం జరిగింది. అదే జరిగితే వరుసగా 3 ఏళ్ళు 7% నమోదైనట్లు వరుసగా అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఏఐ పవర్డ్ టెక్ సర్వీసెస్ ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. నాస్కామ్ అనేటువంటి సంస్థ విడుదల చేసింది. సో ఏఐ ఆధారిత సేవల మార్కెట్ను మన దేశంలో ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్కామ్ అనేటువంటి సంస్థ తన నివేదికలో తెలిపింది. సో దీని ప్రకారం చూస్తే 2027 నాటికి ఏఐ మార్కెట్ దేశీయంగా $17 బిలియన్ స్థాయికి చేరుతుందని, అది ఒకవేళ చెప్పుకుంటే దాదాపు 1.41 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఏఐ రంగంలోకి పెట్టుబడులు ప్రతి సంవత్సరం కూడా 24% పెరుగుతున్నాయి. అండ్ 2023లో $83 బిలియన్ దాదాపు 6.89 లక్షల కోట్లు. అండ్ మన దేశంలో చూసుకుంటే ఏఐ నిపుణులు ఎంతమంది ఉన్నట్లు 4.2 లక్షల మంది ఉన్నారు. అండ్ నాస్కామ్ అనేటువంటి సంస్థకు సంబంధించి వివరాలు చూస్తే దీన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని పిలుస్తారు. ఈ యొక్క సంస్థ 1988లో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ మరియు నోయిడా ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఢిల్లీ మరియు నోయిడాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి మీకు 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ కరెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.